హాయ్ గైస్, అందరికీ ఇంట్లోనే సింపుల్గా మోమోస్ ఎలా చేసుకోవాలో ఒక్కసారి ట్రై చేసాను. నేను ఇది ఫస్ట్ టైం చేశాను, కానీ సూపర్గా అయితే వచ్చింది. దీనికి ఏమేమి తీసుకోవాలో ఒక్కసారి చూసేయండి వీడియో. మైదా ఎత్తుకొని దాంతోనే కొంచెం ఆయిల్ వేసి, ఉప్పు వేసి, నీళ్ళు పోసి పిండిలా కలిపి పక్కన పెట్టుకునేయండి. తర్వాత అల్లం ముక్కలు, తెల్లగడ్డ ముక్కలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. క్యారెట్, బీన్స్, ఎర్రగడ్డలు సేమ్ చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. మిల్ మేకరీ వచ్చి 5 మినిట్స్ వేడి నీళ్ళలో బాగా నానబెట్టుకున్న తర్వాత బాగా పిండేసి దాన్ని మిక్సీ జార్కి వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకునేయండి. తర్వాత ఇంకా పెనం పెట్టుకొని దాంతోనే ఆయిల్ పోసుకునేసి దాంతో మనము కట్ చేసుకునిండా తెల్లగడ్డలు, అల్లం ముక్కలు 2 వేసుకొని కొంచెం ఎర్రగా అయిన తర్వాత బీన్స్, క్యారెట్, ఎర్రగడ్డలు 3 పెనంలో వేసుకునేయండి. తర్వాత బాగా కలిపేసిన తర్వాత మనం మిక్సీ కొట్టుకున్న మిల్ మేకరీని దీంతో వేసుకునేయండి. మనం తగినంత ఉప్పు వేసుకుందాం దాంతో. తర్వాత మనం బ్లాక్ పెప్పర్ అంటే మిరియాల పొడి కొంచెం చూసి వేసుకోండి. మిరియాలు ఎక్కువ అయిపోయింది అనుకో ఘాటుగా ఉంటుంది, కొంచెం తగ్గించండి కొద్దిగా. బాగా కలిపేసిన తర్వాత ఇంకా మనకు నానపెట్టిన మైదాని ఎత్తుకొని చపాతీ రుద్దినట్టు చిన్నగా రుద్దుకోండి రౌండ్గా. ఇంకా నేను ఈ వీడియో తీసే వల్ల ఇంకా ఇవి రుద్దుతా వీడియో తీయలేక పక్కన పెట్టేశాను. చూడండి నేను ఏం చేశాను ఒకసారి. ఇంకా లోపల పెట్టేసాను స్టఫ్ అనేది పెట్టేసి ఇంకా నా చేతులతో ఇంకా నాకు ఆ డిజైన్ రాక ఎట్టో వచ్చిన వరకు ట్రై చేశాను. ఇన్ని అయినాయి. మనం మామూలుగా ఇడ్లీని ఎట్టయితే ఉడికిస్తామో సేమ్ ఇడ్లీ పాత్ర కొంచెం ఆయిల్ పోయేసి ఇవైతే పెట్టేసాను లోపల. పెట్టేసిన తర్వాత ఇది ఒక 15 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తిన్నాక టేస్ట్